సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. కర్నూలు జిల్లా యమునూరు పరిధిలో కొట్టకల్ గ్రామం వద్ద అయితే మలుపు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే ఫార్చునర్ అలాగే సుజుకి డీజర్ వెహికల్ రెండు ఢీ కొట్టడంతో అయితే దాదాపు 5 మంది అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. అయితే అందులో 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే ప్రమాదం ఎలా జరిగిందో మనం పూర్తి సమాచారం తెలుసుకుంది. ఇప్పుడు మనం విన్నాం ఇటువైపు మొత్తము యమునూరు రోడ్డు ప్రాంతం మొత్తం యమునూరు రోడ్లో మొత్తం ఈ రోడ్లోనే మొత్తం కోటకల్ గ్రామం ముందు వస్తాయి. ఇక్కడ మొత్తం మలుపులు చాలా ఎక్కువ ఉన్నాయి. మరి ఇక్కడ లెఫ్ట్ సైడ్ వస్తే మొత్తం ఇది ఆదోనికి వెళ్ళే ప్రాంతం ఇది మొత్తం. అయితే ఇక్కడ నుండి ఏదైతే కర్ణాటకకు చెందిన డిజర్లో దాదాపు 7 మంది ప్రయాణిస్తూ ఇక్కడికే మంత్రాలయం దర్శనానికి అయితే వస్తూ ఉన్నారు. వచ్చే క్రమంలో ఇక్కడ ఈ స్పాట్లోనే మొత్తం 2 అంటే అక్కడ నుండి వచ్చిన ఫార్చునర్ ఇక్కడ డిజర్ 2 ఢీ కొనడంతో ఇక్కడ ప్రమాదం జరిగింది. మొత్తం ఇప్పుడు మొత్తం సమాచారం తెలిపేందుకు ఆర్టీఓ అధికారులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఇక్కడ ఏమైనా వెహికల్ ఇటు వచ్చింది, ఇక్కడ జరిగింది, మొత్తం వన్ సైడ్ ఉన్నాయి. ఇంత ఏ ప్రమాదం ఎలా జరిగింది మొత్తం పూర్తిగా వివరిస్తారా? ఈ యాక్సిడెంట్ పొద్దున తెల్లవారుజామున 4:30 AM ఆ టైంలో జరిగినట్లు మాకు సమాచారం అందింది సార్. మేము లొకేషన్కి వచ్చి మన సీన్ని అర్థం చేసుకుంటే ఈ వెహికల్ వచ్చేసి మనకు టువర్డ్స్ ఆదోని వెళ్తుంది. ఆ వెహికల్ డిజైర్ వెహికల్ వచ్చేసి మనకు మంత్రాలయం వెళ్ళే భక్తులని మాకు సమాచారం అందింది. వాళ్ళు టువర్డ్స్ ఆదోని నుంచి ఎమింగ్నూర్ వెళ్ళే రోడ్లో మార్నింగ్ 4:30 ఆ టైం AM మేబీ ట్రోజినస్ ఏమైనా అయ్యిండొచ్చు ఆ డ్రైవర్కి, చెప్పలేము. సో ఆ వెహికల్ వచ్చేసి ఫస్ట్ కొలిజన్ పాయింట్ ఇక్కడే సార్ అయ్యింది. ఆ డిజైర్ వెహికల్ ఫస్ట్ రిమ్ వచ్చేసి ఇక్కడ బస్ట్ అయ్యి ఆ రిమ్ మార్క్స్ అన్ని ఇక్కడ పడ్డాయి, రోడ్డు మీద స్కిడ్ అయినాయి. ఓకే. సో ఇది వచ్చేసి ఈ లెఫ్ట్కి వచ్చింది కాబట్టి వెహికల్ కొలైడ్ అయ్యి ఇది రొటేట్ అయింది సార్. రొటేట్ అయింది. రొటేట్ అవ్వడం వల్ల ఈ మార్క్స్ అన్ని ఇట్లా పడినాయి. ఇక్కడ టైర్ ఇంపాక్ట్కి బస్ట్. ఈ టైర్ మొత్తం ఇంపాక్ట్ బస్ట్ అయింది. సో దీంట్లో సార్ ఇప్పుడు మొత్తం ఎక్కడ డైరెక్ట్ ఢీ కొట్టడంతో ఈ వెహికల్ ఎలా వచ్చింది? ఈ సైడ్ ఈ వెహికల్ టోటల్ రైట్కి వచ్చేసినట్లు అర్థం అవుతుంది సార్. సీన్ చూస్తా అంటే టోటల్ గా రైట్ వచ్చేది. ఇప్పుడు ఈ వెహికల్ అక్కడ అవతల వెళ్లాల్సింది ఈతలకు వచ్చి రైట్ సైడ్కి వచ్చేసాడు. రైట్ సైడ్కి వచ్చింది. అందువల్ల ఇతను లెఫ్ట్కి వస్తున్నారు. ఈ కర్వ్ ఉంది, కర్వ్లో మార్నింగ్ అర్లీ అవర్స్ అవ్వడం వల్ల మేబీ అతనికి ఏంటంటే రైట్కి వచ్చేసినాడు సార్. రైట్కి వచ్చేసి దాదాపు డ్రైవర్ సైడ్ ప్రమాదం జరగకుండా ప్యాసింజర్ సైడ్ ఎలా ప్రమాదం జరిగింది సార్? దీనికి ఎలా చెప్తారు? ప్యాసింజర్ సైడ్ ప్రమాదం అంటే ఇతను టోటల్ రైట్కి ఇట్లా వచ్చేసినాడు ఈయన అర్థం అవుతుంది. సో 2 ఎయిర్ బ్యాగ్స్ డిప్లాయ్ అయినాయి. డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగ్ కూడా డిప్లాయ్ అయింది ఆ వెహికల్కు. కొంచెం డ్రైవర్ క్రిటికల్ పొజిషన్లో ఉన్నాడు, కానీ స్పాట్ అయితే లేదు. మిగతా 7 మెంబర్స్ ప్యాసింజర్స్ ఉన్నారు. అయితే డ్రైవర్ బతికే ఉన్నాడు సార్. డ్రైవర్కి అయితే ఎలాంటి అంటే డ్రైవర్ ఇంజరీస్ ఉన్నాయి. మేబీ హాస్పిటల్లో ఆయన అంటే ఏమన్నా నిద్రమబ్బు కారణం అంటారా? డ్రైవర్కి ఏమైనా మంచు ప్రభావం వల్ల జరిగిందంటారా? ఈ మలుపుల వల్ల ప్రమాదం జరిగిందంట? మంచు దానికి ఇది లేదు, కానీ ఈ కర్వ్ అనేది టోటల్ ఈ ఏరియా అంతా కర్వ్ అనమాట. ఆల్ సైన్స్ సిగ్నల్స్ అన్నీ ఉన్నాయి. ప్లస్ మనకి రోడ్లో సెంటర్ స్ట్రిప్ కంటిన్యూస్ లైన్ ఉంటుంది. ఇలాంటి దాంట్లో మనం ఓవర్టేక్ అనేది మనం చేయకూడదు వెహికల్స్కి. ఇది కమర్షియల్ వెహికల్, ఇది ట్రాన్స్పోర్ట్ వెహికల్. మేబీ డ్రైవర్ ఈజ్ ఎ ప్రొఫెషనల్ పర్సన్, కానీ ఎందుకో రైట్కి వచ్చేసినాడు. మొత్తం వచ్చేసి దీనికి కొలైడ్ అయినాడు. ఈ బండికి పత్రాలు అన్నీ కరెక్ట్ ఉన్నాయి సార్? ఎఫ్సీ కానీ ఇన్సూరెన్స్ కానీ డ్రైవర్ లైసెన్స్ కానీ అన్ని కరెక్ట్ ఉన్నాయి? వెహికల్ ఇన్సూరెన్స్ ఉన్నాయి, ఫిట్నెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈ వెహికల్ కూడా ఫిట్నెస్ ఇన్సూరెన్స్ అన్నీ ఉన్నాయి. కానీ మన స్టేట్ పర్మిట్ తీసుకోని లేదు అతను. మన వితౌట్ స్టేట్ పర్మిట్ వచ్చినాడు అతను. రికార్డ్స్ పరిస్థితి ఎంత స్పీడ్ ఉండొచ్చు అని చెప్పి భావిస్తున్నారు? ఫార్చునర్ వెహికల్ కావచ్చు, డీజర్ వెహికల్ కావచ్చు, ఇక్కడ ఎంత స్పీడ్ లిమిట్ ఉంది? ఆ వెహికల్స్ ఎంత స్పీడ్ వచ్చి ఉండొచ్చు అనుకుంటున్నారు? ఈ వెహికల్స్ అన్ని 80కే లాక్ అయి ఉంటాయి. స్పీడ్ 80 అబవ్ పోతేనే అలారం వస్తుంది. కానీ ఇటువంటి కండిషన్స్లో కూడా అతను బియాండ్ లిమిట్లో ఉన్నట్లు మనకి అర్థం అవుతా ఉంది. ఈ ఇంపాక్ట్ హెవీ ఉంది. ఇంజిన్ మొత్తం క్రష్ అయిపోయింది, చాసీ కూడా బెండ్ అయిపోయింది మొత్తం. సో దీనివల్ల ఓవర్ స్పీడ్ ఉన్నట్టు అర్థమవుతుంది. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా మీరు ఆర్టీఓ అధికారులుగా మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు? ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మెయిన్ ఏమంటే వీళ్ళు వేరే రాష్ట్రం సంబంధించిన వ్యక్తులు. వీళ్ళు ఏడాదికి ఒకసారి లేదా 2 సార్లు దర్శనానికి అయితే వస్తూ ఉంటారు. వీళ్ళకు రోడ్డు రెగ్యులర్గా తిరిగే వాళ్ళకైతే రోడ్డు రెగ్యులర్గా అవగాహన ఉంటుంది వాళ్ళకి. వీళ్ళకి అవగాహన మనమే మన పర్మిట్ చెక్ పోస్ట్ దగ్గర వీళ్ళకంతా చెప్పి కొంచెం అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ఆ టైంలో కొంచెం వాటర్
ఫ్రెష్నెస్ ఇవాళ శిబిరం పెట్టాలని మా కమిషనర్ మేడం గారు వస్తున్నారు. మేడం గారు అదే చెప్పినారు, మాకు చేయమని చెప్పినారు సార్, ఆ ప్రోగ్రామ్స్ చేయమని చెప్పారు సార్. ఒకటి ఏదైతే ప్రమాదం జరిగిందో అయితే ఈ డిజైర్ వెహికల్ కర్ణాటక చెందిన డిజైర్ వెహికల్ పూర్తిగా రైట్ సైడ్ రావడంతో అలాగే ఎదురుగా వస్తున్న ఫార్చునర్ కూడా హఠాత్తుగా ఢీ కొట్టడంతో అయితే జరిగిందని చెప్పుకోతే ఇక్కడైతే ఆర్టీఓ అధికారులు అయితే తెలుపుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నాబాబుతో కిరణ్, సుమన్ టీవీ, ఉమ్మడి కర్నూలు జిల్లా.